హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ డ్రా చేసుకుంటేనే బెటర్ అయితే ఉంటుంది. ఇంకొక 17 ఓవర్లు అయితే న్యూ బాల్ వస్తుంది. ఆ న్యూ బాల్ వచ్చే వరకు వీళ్ళిద్దరు ఉండాలి. ఆ న్యూ బాల్ వచ్చినాక కూడా ఒక 20 ఓవర్లు ఆడాలి. ఆడితే బెటర్ అయితే ఉంటుంది అప్పుడైతేనే. ఎందుకంటే న్యూ బాల్తోనే వికెట్స్ అయితే వస్తున్నాయి. ఎప్పుడైతే న్యూ బాల్ ఒక 10-15 ఓవర్లు ఆడిలనుకో అది పాత పడుతుంది, సాఫ్ట్ అవుతుంది. ఇక తర్వాత బౌలర్లకి టూ మచ్ కష్టంగా అయితే మారుతుంది. సో కాబట్టి మన టీమ్ ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఏం చేయాలంటే కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ ఈ పాత బాల్ మొత్తం సీ ఆఫ్ చేయాలి. ఇక తర్వాత కొత్త బాల్ వచ్చినాక 10-15 ఓవర్లు ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత మనకి రిషబ్ పంత్ వస్తాడో రాడో ఇంకా డౌట్ ఉంది. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ ఎంతసేపు ఆడితే అంత మనకి మంచిగా ఉంటుంది. మొత్తం 2 సెషన్స్ ఆడితే 2 సెషన్స్ వీళ్ళిద్దరు ఆడాలి. ఇక తర్వాత సెషన్లో జడేజా కానీ సుందర్ కానీ వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మెయిన్గా చూసుకుంటే ఈ మ్యాచ్ 100% డ్రా కోసం వెళ్తేనే మనకి బెటర్ అయితే ఉంటుంది. లేదు మనం విన్నింగ్ కోసం వెళ్ళి పెద్ద పెద్ద షాట్స్ కొట్టే అంటే ఇట్లా మనమే కొంచెం రిస్క్లో పడే అవకాశం కూడా కనబడుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం 669 రన్స్ ఇచ్చినామో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్కి, ఇక తర్వాత గెలుచుడు కష్టం అనుకున్నాం. బట్ అలాంటి సిచ్యుయేషన్లోకి వెళ్ళి మరి ఈ మ్యాచ్ గిట్ట డ్రా చేసుకుంటే చాలా అంటే బెటర్ అయితే ఉంటుంది. బోత్ ఇప్పుడు కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా మరి కేఎల్ రాహుల్ 87 కొట్టిండు అండ్ శుభ్మన్ గిల్ 78 అయితే కొట్టిండు. సో మన వాళ్ళు 63 ఓవర్లు అయితే ఆడిలని చెప్పుకోవచ్చు. ఇద్దరు చాలా అంటే చాలా గ్రేట్ ఎఫర్ట్స్ అయితే ఇచ్చిలని చెప్పుకోవచ్చు శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్. ఎందుకంటే ఎప్పుడైతే 0 for 2 నుంచి మరి ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. 63 ఓవర్లు ఇద్దరైతే సీఎఫ్ అయితే వేసిళ్ళు. ఎందుకంటే అవతల పక్క చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ దగ్గర పేస్ ఉంది, విత్ స్వింగ్ ఉంది. క్రిస్ వోక్స్కు మంచి స్వింగ్ అవుతుంది, కొత్త బాల్ అప్పుడే వచ్చింది. సో మళ్ళీ టార్గెట్ చాలా చాలా ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ కొండ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అటాకింగ్ ఫీల్డ్ అయితే పెడతారు. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా కష్టంగా అనుకున్నాం మనం. ఈ మ్యాచ్ ఈ రోజు ముగిస్తా అనుకున్నాం. బట్ ఓవరాల్ చూసుకుంటే ఇద్దరు దగ్గర నుంచి కూడా మంచి ఫైట్ బ్యాక్ అయితే మనకైతే కనబడ్డది. రిమార్కబుల్ ఫైట్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ దగ్గర నుంచి. ఇక లాస్ట్ డే రోజు కూడా ఇదే కొనసాగిస్తే బెటర్ అయితే ఉంటుంది. కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ ఎంతసేపు ఆడితే అంత మనకి మంచిదని చెప్పుకోవచ్చు. సో కాబట్టి వీళ్ళు ఇద్దరు కలిసి ఒక 2 సెషన్స్ ఆడితే గిట్ట చాలా అంటే బెటర్ అయితే ఉంటుంది. ఈ మ్యాచ్ మనం ఇండియా గెలవదాన్ని పక్కన పెడితే డ్రా చేసుకుంటేనే బెటర్ అయితే ఉంటుంది 100%. ఇక మరోవైపు అక్కడ చూసుకుంటే మరి 0 for 2 ఎస్ఎస్సి జైస్వాల్ అండ్ షాయి సుదర్శన్ టూ మచ్ డిసప్పాయింట్ చేసిళ్ళు. 0 for 2 అంటే 42 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మనం 0 మీద 2 వికెట్ అయితే పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇది అన్ఎక్స్పెక్టబుల్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు మన టీం ఇండియాకైతే. సో ఓవరాల్ చూసుకుంటే ఇద్దరు కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసిళ్ళు. ఇక బౌలర్స్కి అయితే ఏం లేదు ఈ పిచ్లో. పాత బాల్ అయిన తర్వాత బౌలర్స్ మనం ఎటువంటి బ్లేమ్ చేసిన అవసరం లేదని చెప్పుకోవచ్చు. బట్ కొంచెం అన్షుల్ కంబోజ్ పేస్ అయితే టూ మచ్ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ 100% డ్రా వైపు వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక రిషబ్ పంత్ వస్తాడా రాడా అనేది కూడా మనకి డౌట్గానే కనబడుతుంది. ఆల్రెడీ 3 వికెట్లు వేనాయని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే రిషబ్ పంత్ వచ్చినా కానీ అతను ట్రాయ్కే మరి వీళ్ళైతే అక్కడ ఇసురుతారు కాబట్టి ఖచ్చితంగా మరి 3 వికెట్లు వేనాయని మనం అనుకొని బ్యాటింగ్ అయితే చేయాలి కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్. అది దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మేము అగ్రెసివ్ ఆడతామంటే నడుతుంది. మరి తప్ది బాల్ ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. బాల్ను చూసి ఆడాలి. గెలవడానికి ఆడితే గిట్ట చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. వికెట్లు పడతాయి. ఇంకా 17 ఓవర్లు అయితే న్యూ బాల్ వస్తుంది. మరి ఆ న్యూ బాల్ తర్వాత కూడా వీళ్ళిద్దరు ఉండాలి. ఎందుకంటే వీళ్ళిద్దరికే న్యూ బాల్ ఆడే అలవాటు ఉంది. అంటే కేఎల్ రాహుల్ ఓపెనర్ ఎట్లయినా న్యూ బాల్ ఆడతాడు. శుభ్మన్ గిల్ కూడా గతంలో ఓపెనింగ్ చేసిండు, అతను కూడా న్యూ బాల్ ఆడతాడు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి మరొక న్యూ బాల్ని కూడా సీఆఫ్ చేస్తే గిట్ట తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్కి ఈజీ అయితే ఉంటుంది మరి ఈ మ్యాచ్ డ్రా చేసడానికి. సో కాబట్టి వీళ్ళిద్దరూ 17 ఓవర్లు ఆడాలి. ఇక 17 ఓవర్ల తర్వాత న్యూ బాల్ వస్తుంది. ఆ న్యూ బాల్ కూడా ఒక 20 ఓవర్లు ఆడితే గిట్ట చాలా అంటే బెటర్ అయితే ఉంటుంది. ఈ మ్యాచ్ మనం డ్రా చేసుకున్న దానికి. ఇక నెక్స్ట్ మ్యాచ్ కూడా మరి గెలవాలి. గెలిస్తేనే మనకి ఈ సిరీస్ అనేది ఈక్వల్ అయితే అవుతుంది. ఈ మ్యాచ్ డ్రా కావాలి, నెక్స్ట్ మ్యాచ్ మనం గెలవాలి మ్యాచ్ అనేది. సో అలాగైతేనే మనకి ఈ సిరీస్ అనేది ఈక్వల్ అయితే అవుతుంది. ఫస్ట్ 3 మ్యాచ్లు 2 మ్యాచ్లు మనం గెలిచి మ్యాచెస్ చెప్పాలంటే సెషన్స్ వైజ్ చూసుకుంటే మనమే డామినేట్ అయితే చేసినాం. బట్ ఆ మ్యాచెస్ కొంచెం ఎడ్జ్ అయితే వీక్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఎప్పుడైతే ఇంగ్లాండ్ 669 కొట్టిందో అండ్ క్విక్గా 2 వికెట్లు పడ్డాయో మన టీమిండియా దగ్గర నుంచి
ఓకే మ్యాచ్ అయిపోయింది అనుకున్నాం, అందరు కూడా టీవీస్ కట్ ఆఫ్ ఏసీలు. బట్ వీళ్ళిద్దరు దగ్గర మంచి నాకైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ రోజు వీళ్ళిద్దరు ఎంతసేపు ఆడితే అంతే మనకి మంచిదని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీరు ఏమనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.